ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సౌందర్యలహరి 9వ శ్లోకం. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. భావం: ఓ తల్లి, నీవు సుషుమ్నా నాడి కులపదం ద్వారా ప్రయాణిస్తూ మూలాధార చక్రంలోని పృథ్వీతత్వాన్ని అంటే భూమి, మణిపూర చక్రంలోని జలతత్వాన్ని, స్వాధిష్టాన చక్రంలోని అగ్నితత్వాన్ని, అనాహత చక్రం అంటే హృదయంలోని వాయుతత్వాన్ని, విశుద్ధ చక్రంలోని ఆకాశతత్వాన్ని, ఆజ్ఞాచక్రంలోని మనస్తత్వాన్ని, ఇలా సమస్త ప్రాపంచిక బంధాలను ఛేదించుకుంటూ వెళ్ళి శిఖరాగ్రాన ఉన్న సహస్రార పద్మంలో నీ భర్త అయిన పరమశివునితో కలిసి రహస్యంగా విహరిస్తున్నావు. దీనిలో యోగ రహస్యం. ఈ శ్లోకం కుండలిని యోగానికి మూలం. మన శరీరంలో 5 పంచభూతాలు మరియు మనస్సు ఏ చక్రాల్లో ఉంటాయో ఇక్కడ వివరించబడింది. సాధారణంగా ఈ శ్లోకాన్ని ఉపాసించడం వల్ల యోగ సిద్ధి, ఏకాగ్రత లభిస్తాయి. కుండలిని అంటే వెన్నెముక అడుగున నిద్రించే శక్తి. శివశక్తి ఐక్యం అంటే శక్తి అనగా అమ్మవారు వెళ్ళి శివుడిని కలిసినప్పుడు కలిగేదే పరమానందం. ఈ శ్లోకం చదవడం వల్ల ప్రయోజనం: కుటుంబంలో కలతలు, కష్టాలు తొలగి అన్యోన్యత పెరుగుతుంది. యోగ సాధనలో ఆటంకాలు తొలగుతాయి. ఈ శ్లోకాన్ని భక్తితో పఠిస్తే సకల కార్యసిద్ధి కలుగుతుంది. ఇంతటితో సౌందర్యలహరి 9వ శ్లోకం సమాప్తం. స్వస్తి.